కొడాలి నాని 100 కోట్ల రూపాయలు సంపాదించేశాడు. మట్టిని అమ్ముకుని సంపాదించేశాడు. ఇది తాజాగా విజిలెన్స్ నివేదిక. ఇందులో విచిత్రం ఏంటంటే ఉపాధి హామీ పని అన్నటువంటిది దాని కిందన పనులు చేసినట్టుగా చూపించి ఈ జగనన్న కాలనీలో ఉన్నటువంటి ఇళ్ళకి ఆ డబ్బులు ఉపాధి హామీకి డబ్బులు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే వేస్తారు కాబట్టి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు వేయించి ఆ డబ్బులు తను తీసేసుకున్నాడు. అదేమంటే వాళ్ళకి డైరెక్ట్గా ఇట్లాగా తప్పు చేస్తున్నామని చెప్పకుండా రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్నాడు, అతనికి డబ్బులు మేము పెట్టుబడి పెట్టాం, ఒకేసారి అమౌంట్ వేస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి అతను మీ అకౌంట్లో వేస్తాడు, ఆ డబ్బులు మేము తీసుకుంటాం అని చెప్పారని దానికి వాళ్ళు ఒప్పుకున్నారని 16 మంది ఫైనల్గా ఆ డబ్బులు అట్లా తీసేసుకున్నారు. దగ్గరగా 100 కోట్ల రూపాయలు. సీన్ కట్ చేస్తే వీళ్ళకి కూడా ఎంతో కొంత ఇచ్చుంటారు. అంత డబ్బులు దాంట్లో తీసుకున్నందుకు 50,000 ఇచ్చారు, 1,00,000 ఇచ్చారు, ఇచ్చుంటారు. అలా లేకపోతే ఊరికి ఎవడైనా ఎందుకు ఒప్పుకుంటాడు. కాకపోతే ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఎందుకు ఒక్కొక్కళ్ళ దాంట్లో 8 కోట్లు 10 కోట్ల రూపాయలు డబ్బులు జమ అయినాయి కాబట్టి. దాంతో వాళ్ళు ఆ డబ్బులకి ట్యాక్స్ కట్టాలంటే మేము ఎక్కడి నుంచి కడతాం, మీరు డబ్బులు వేయించుకుని అని అడిగితే మీరు చచ్చిపోయారని చెప్పేసి డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి సబ్మిట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదన్నాడట. దాంతో ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి విజిలెన్స్ వాళ్ళకి సమాచారం అందించారన్నట్టుంది ఈనాడు ఇచ్చినటువంటి కథనం. దీన్ని బట్టి ఉపాధి హామీలో అవినీతి జరగలేదా, అంతకుముందు 2014-19 మధ్యలో అవినీతి జరిగినప్పుడు ఆ అంశాలకు సంబంధించి అప్పుడు బిల్లులు చెల్లించాలి. కానీ ఎందుకు బిల్లులు చెల్లించరు, ఇది మోసం కదా అని చెప్పి వార్తలు రాశారు ఏ పత్రికలు. ఇప్పుడు వీళ్ళు తింటున్నారు అని మాత్రం రాస్తున్నారు, అప్పుడు తినలేదు అని రాశారు. అట్లాగా అంటే వార్తని ఎప్పటికప్పుడు మార్చడం కాకుండా ఉపాధి హామీ అనేది ఒక పెద్ద హంబక్ పథకం అయిపోయింది. దాన్ని దోచేసుకుంటున్నారన్నదే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. కొడాలి నాని లాంటి వాళ్ళు ఏంటి ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.